Praise the Lord. Greetings in the name of Lord and Savior Jesus Christ. అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామమున శుభములు. మనము బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఒక సిస్టమేటిక్ గా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆది కాండం నుంచి మనం ప్రారంభించుకున్నాం. ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండం మనం పూర్తి చేసుకున్నాం. ఈ దినమున మనము ద్వితీయోపదేశ కాండాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. పంచకాండాలైనటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పంచకాండాలు అనగా 5 గ్రంథాలను మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. మొదటి 4 గ్రంథాలను మనం పూర్తి చేసుకున్నాం. చివరి గ్రంథమైనటువంటి ద్వితీయోపదేశ కాండంలోనికి మనం వచ్చాం. ఎన్నో సత్యాలను దేవుడు మనకు బయలుపరుస్తూ వస్తున్నాడు. ఎన్నో అమూల్యమైనటువంటి వాక్య భాగములను మనకు ఆత్మీయ జీవితమునకు అవసరమైనటువంటి సందేశాలను మనం వింటూ వచ్చాం. సో మనము ద్వితీయోపదేశ కాండాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటాం. ద్వితీయోపదేశ కాండాన్ని మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము అనగా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు చేసినట్టు మోషే ఇజ్రాయేలు ప్రజలకు చేసినటువంటి 2వ ప్రసంగము, ద సెకండ్ సర్మన్ ఆఫ్ మోసెస్ టు ఇజ్రాయెల్. అనగా ఇజ్రాయేలు ప్రజల్లో మొదటి తరం వారు అనగా ఫస్ట్ జనరేషన్ ప్రజలు ఏమయ్యారంటే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి వారు అరణ్య మార్గంలో నశించిపోయారు. సీనాయి పర్వతం నుంచి కాదేషు బర్నియాకు వచ్చిన తర్వాత మోయాబు మన్యంలోనికి ప్రవేశించే లోపు దాదాపుగా ఐగుప్తులో నుంచి బయలుదేరిన వారందరూ కూడా చనిపోయారు. అంటే 20 సంవత్సరంలో వయసు పైబడిన వారందరూ కూడా చనిపోయారు. సో వారి కుమారులు అనగా వారి యొక్క తర్వాత వంశం వారు మరి ఆ యొక్క మోయాబు మన్యంలోనికి వచ్చారు, అరాబా అనే ప్రాంతానికి వచ్చారు. సో దానికి ఎదురుగా వారికి ఎరికో పట్టణం కనబడతా ఉన్నది. యోర్దాను నది అవతల పక్కన ఎరికో పట్టణం కనబడతా ఉన్నది. సో ఆ ప్రాంతంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. అంటే ఇంకొక నెల రోజుల్లో వారు అక్కడ ఆ యొక్క యోర్దాను నదిని దాటి ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకుంటారు. కానాను దేశాన్ని స్వతంత్రించుకునేటువంటి సమయం, ఒక గొప్ప ఘట్టము, సంతోషకరమైనటువంటి ఘట్టము. అయితే ఈ యొక్క 2వ తరము ఇజ్రాయేలీలకు దేవుని యొక్క ఆజ్ఞలు, లేకుంటే ధర్మశాస్త్రము, లేకుంటే నీతి సూత్రాలు, ఒక సమాజముగా దేవుడు వారిని సంఘటిత పరిచినటువంటి విషయాలు వారికి ఎక్కువగా తెలియదు. వారి యొక్క తల్లిదండ్రులు వారి పితరులకు నేర్పవలసినది అవి వారు సరిగా నేర్పించారో లేదో తెలియదు. అయితే మోషే ఆ బాధ్యతను తీసుకొని వారికి నేర్పిస్తా ఉన్నాడు. చూడండి, ఇది మోయాబు మన్యములో అరాబా అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు మోషే ఇజ్రాయేలు ప్రజలకు, 2వ తరం ప్రజలకు చేసినటువంటి గొప్ప ప్రసంగం. ఇజ్రాయేలీలు ఐగుప్తులో అబీబు నెలలో వారు బయలుదేరి ఉన్నారు. 14వ తారీఖు 15వ తారీఖు ఉదయకాలం, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దే హ్యావ్ డిపార్టెడ్ ఫ్రమ్ ది ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్, దట్ ఈస్ గోషే. సో అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత దాదాపుగా నెల 2 నెలలలోపు వారు సీనాయి పర్వతం చేరుకున్నారు. సీనాయి పర్వతం దగ్గర వారు 1 సంవత్సరం పైగా ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి దేవుడు వారిని బయలుదేరమని చెప్పాడు. ఎంతకాలం మీరు ఇక్కడ ఉంటారు? హౌ లాంగ్ యూ స్టే హియర్? ఐ హావ్ గివెన్ యు ప్రామిస్డ్ ల్యాండ్. నేను మీకు వాగ్దానం చేసినటువంటి భూమిని స్వతంత్రించుకోనండి అని బయలుదేరండి ఇక్కడి నుంచి అని చెప్తాను. సో దే హావ్ స్టార్టెడ్ దేర్ జర్నీ. అక్కడి నుంచి వారు మనము పోయిన క్లాసులో చూసుకున్న రీతిగా అనేకమైనటువంటి ప్రాంతాలను దాటుకుంటూ వారు కాదేషు బర్నియాకు వచ్చారు. ఆ తర్వాత మోయాబు అరణ్య ప్రాంతానికి వచ్చారు. సో అక్కడ వారు ఉంటూ ఉన్నారు. సో ఈ ప్రయాణం అంతా కూడా మనం చూసినట్లయితే వారు కాదేషు బర్నియాకు రావడానికి 11 రోజుల సమయం పడుతుంది. అయితే ఇజ్రాయేలు యొక్క అవిధేయతను బట్టి, తిరుగుబాటు స్వభావాన్ని బట్టి, అల్పవిశ్వాసం బట్టి దేవుడు వారిని మరలా ఆ యొక్క ఎర్ర సముద్రం వైపుగానే
ఆ ఆ ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగేటట్టు చేశాం. అక్కడ మరలా వారిని దాదాపుగా 38 సంవత్సరముల అరణ్యంలో తిరిగేటట్లు చేశారు. సో దాదాపుగా వారు 39 సంవత్సరముల ఆ 11 నెలల వరకు వారు వచ్చి ఉన్నారు. 11వ నెలకు వారు వచ్చి ఉన్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయం మొదటి 1-2 వచనాలు చదవండి. యొర్దాను యువతలనున్న అరణ్యములో ఉమ్, అనగా పారానుకును, తోవెలు, లాబాను, అజేరోతు, దీజహాబను స్థలములకు మధ్య నూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి షేయిరు మన్నెపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. 3-4 చదువు. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనును, అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రేయిలో హతము చేసిన తర్వాత 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీన మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పాను. రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు? 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినంతయు వారికి బోధించాను. అంటే 40వ సంవత్సరం 11వ నెల మొదటి దినమును ఆయన 2వ సందేశమును ప్రారంభించాడు. సో అంటే దాదాపుగా ఇంకెంత టైం ఉంది? 11వ నెల అంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఇంకొక 2 నెలల టైం ఉంది. సో వారు ఆ ప్రసంగం చేసిన తర్వాత మోషే మరణిస్తాడు, వారు సిద్ధపడతారు, యెహోషువ నాయకత్వాన్ని తీసుకుంటాడు. దానికి ఇంకొక సమయం పడుతుంది, దాదాపుగా ఒక 20 to 30 డేస్ పడుతుంది. ఆ తరువాత ఇంకొక నెల రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలు యోర్దాను నదిని దాటి యెరికో పట్టణం వైపు వెళ్ళిపోతారు. అంటే కనాన్లోనికి ప్రవేశిస్తారు. అంటే దాదాపుగా 40 సంవత్సరములు ఇజ్రాయేలీయులు యాత్ర చేశారు. సో మోషే చివరి దినాలు, మోషే యొక్క కడువరి దినాలు, మోషే తన యాత్రను, అరణ్య యాత్ర మాత్రమే కాదు, ఈ లోక యాత్రను ముగించబోయేటువంటి సమయము. మోషే భావోద్వేగంతో, మోషే ఎమోషనల్ గా ఆయన చివరి ప్రసంగాన్ని చేస్తా ఉన్నాడు. సో ఇది మోషేకు చివరి ప్రసంగము. సో ఈ యొక్క ప్రసంగంలో, ఈ యొక్క ఉపదేశంలో మరి మోషే అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలను ఇజ్రాయేల్ ప్రజలకు నేర్పిస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఇది క్రొత్త తరం, 2వ తరం, వీరికి అనేక విషయాలు తెలీదు. మరలా వీరికి మొత్తము స్పష్టముగా తెలియచేయవలసి ఉన్నది. వాస్తవానికి తల్లిదండ్రులు పిల్లలకు తెలియచేయాలి. అది యూదా సాంప్రదాయం, ఇజ్రాయేల్ సాంప్రదాయం, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అయితే ఈ యొక్క అరణ్య యాత్రలో జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క అరణ్య యాత్రలో ఇజ్రాయేల్ ప్రజల జీవితం అంతా సనుకొనడమే, గొనుక్కొనడమే, తిరుగుబాటు చేయటమే, అవిధేయత చూపించటం, అవిశ్వాసం చూపించటం, దేవుని పరీక్షించటం, శోధించటంలోనే వారికి సమయం సరిపోయింది. కానీ వారు తమ పిల్లలకు ధర్మశాస్త్రాన్ని బోధించలేదు. మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి, పవిత్రమైనటువంటి, యథార్థమైనటువంటి ధర్మశాస్త్రాన్ని, వారు అనుదిన జీవనముకు ఆధారమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేల్ ప్రజలు వారి పిల్లలకు బోధించలేదు. వెరీ వెరీ సాడ్ స్టోరీ. చాలా విచారకరమైనటువంటి సందర్భం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగ చేయకపోయినట్లయితే పిల్లలు సరైనటువంటి మార్గంలో వారు నడవలేరు. అందుకని దేవుడు మోషేకి చెప్పాడు, మోషే ఇది క్రొత్త తరం, వీరికి ధర్మశాస్త్రం తెలియదు, సమయం ఇంక లేదు, హార్డ్లీ 1 or 2 months are there, so they are going to possess that land, so you teach them how they should live after going to Canaan. ఇజ్రాయేల్ ప్రజలు చేసినటువంటి తప్పిదములు ఏంటి వారికి తెలియచేయి.
ఇజ్రాయేలు ప్రజలు వారి పితరులు చేసిన పొరపాట్లు వారికి తెలియచేయి, వాటిని చూసి వారు నేర్చుకొని ఆ పొరపాట్లు వారు చేయకుండా ఉంటారు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను వారికి గుర్తు చేయి, నిబంధనలను గుర్తు చేయి. ఈ 40 సంవత్సరాలను దేవుడు ఎలాగ నడిపించాడో వారి జ్ఞాపకం చేయి. ఆ తర్వాత కనాన్లోని ప్రవేశించిన తర్వాత వారు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు వారికి నేర్పించు అని దేవుడు మోషేకి చెప్తాడు. సో దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ది డిట్రానమీ. సో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం మనం చూసినట్లయితే దీన్ని మోషే రచయించాడు. ఇది ధర్మశాస్త్రంలో 5వ పుస్తకము. రచనా కాలం సుమారు 1400 క్రీస్తు పూర్వం 1407 1406 సమయంలో రచయించి ఉండొచ్చు. చరిత్ర కాలాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వము 1240 1239 సంవత్సరము. తర్వాత ఇది రాయబడినటువంటి స్థలము యోర్దానుకు తూర్పు దిక్కున ఉన్నటువంటి మోయాబు మన్యము. సో దాని ఎగ్జాక్ట్ ప్లేస్ ఏంటంటే అరాబా. సో ఎవరి కొరకు రాశాడు? ఇజ్రాయేలు జాతి కొరకు రాశాడు. ముఖ్యమైనటువంటి స్థలము మోయాబు మన్యము, మోయాబు మైదానం. సో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 34 అధ్యాయాలు. సో 957 వచనాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు మోషే, యోషువ. సో మనము ఒక్కొక్క పుస్తకాన్ని డీటెయిల్గా చదువుతున్నాం కనుక we should have a broad idea about that book. ఒక అవగాహన పుస్తకం మీద ఉండాలి. సపోజ్ ఆదికాండం అనగానే మనకి 50 అధ్యాయాలు గుర్తు రావాలి, వచనాలకు ఒకసారి గుర్తుండకపోవచ్చు. దెన్ నిర్గమాకాండం అనగానే 40 అధ్యాయాలు మనకు గుర్తు రావాలి. దెన్ లేవీకాండం అనగానే 27 అధ్యాయాలు మనకు గుర్తు రావాలి. దెన్ ఆ తర్వాత సంఖ్యాకాండంగానే 36 అధ్యాయాలు మనకు గుర్తు రావాలి. సో అట్లా మనకి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ధర్మశాస్త్రం అంటే 5 గ్రంథాలు. సో ఆదికాండంలో ఎన్ని, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, డిట్రానమీ, ద్వితీయోపదేశ కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని మనకి గుర్తుండాలి. సో ముఖ్య వచనాన్ని మనం కనుక చూసినట్లయితే ద కీ వర్సెస్ ఆఫ్ డిట్రానమీ ఈస్ చాప్టర్ 7 verse 9. ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం. డిట్రానమీ చాప్టర్ 7 verse 9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తనను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచు వాడును, 1000 తరముల వరకు కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడనియు, తనను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించు వాడనియు నువ్వు తెలుసుకునవలెను. So you should know that the Lord thy God is God. ఆయన దేవుడని తెలుసుకున్నాను. ఆయన నమ్మదగిన దేవుడని, ఈజ్ ద ఫెయిత్ఫుల్ గాడ్ అని తెలుసుకున్నాను. ఆయన చేసినటువంటి నిబంధనలను స్థిరపరిచేవాడని నువ్వు తెలుసుకున్నాను. మరియు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను 1000 తరముల వరకు స్థిరపరిచేవాడని నువ్వు తెలుసుకున్నాను. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, నీ అట్లా కృప చూపించే దేవుడు అని నువ్వు తెలుసుకున్నాలి అని చెప్తా ఉన్నారు. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరుస్తాడు, 1000 సంవత్సరముల వరకు వారి అట్లా కృప చూపుతాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. అయితే ఆయన ద్వేషించే వారిని, ఆయనకు అవిధేయత చూపించే వారిని శిక్షకు అప్పగిస్తాడు. సో దిస్ ఈస్ వాట్ ది కీ వర్సెస్ ఆఫ్ డిట్రానమీ. సో వారు కొట్టుతారు కాబట్టి వారికి చెప్తా ఉన్నాడు, ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, ఆయన నమ్మదగిన వాడు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. God is faithful, who has called you will keep you safe and sound. He has kept you safe and sound
and he is keeping you safe and sound. In days to come, he will also keep you safe and sound. ఆయన నమ్మదగిన వాడు, నిన్ను పిలిచినటువంటి దేవుడు, ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఎంతవరకు నిన్ను కాపాడుతూ వచ్చాడు, ఇప్పుడు కాపాడుచూ ఉన్నాడు, ఇక మీదట కూడా కాపాడే దేవుడు అని మనం విశ్వసించాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు నమ్మదగిన వాడని, ఆయన దేవుడని, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడని, ఆయన నిబంధనను మరిచే దేవుడు కాదని మనం విశ్వసించాలి. పౌలు గారు తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. పౌలు గారు అద్భుతంగా తన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ పత్రికల్లో మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే, చూడండి, పత్రికల్లో ఒక మాట అంటాడు, ఆయన నమ్మదగిన వాడు, ఎంతవరకు నన్ను కాపాడుతూ వచ్చాడు, ఇక మీదట నన్ను కాపాడే దేవుడు, మరియు రాబో దినముల్లో కూడా నన్ను కాపాడే దేవుడు అని తన యొక్క విశ్వాసాన్ని ఆయన ప్రకటిస్తాడు. ఐ థింక్ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక లేదా రెండో పత్రిక ఉంటుంది. రైట్. సో ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఇంతవరకు నన్ను కాపాడాడు, ఇక మీదట కూడా ఆయన కాపాడడానికి సమర్థుడు అని ఆయన చెప్తాడు. పౌలు గారు అంత దృఢ నిశ్చయంతో ఆయన ఆ దేవుని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. రైట్. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. సో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఎంతవరకు ఆయన మమ్మల్ని తప్పిస్తూ వచ్చాడు, మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇప్పుడు తప్పిస్తూ ఉన్నాడు, ఆయన ముందు కూడా మమ్మలను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. వాట్ ఏ గ్రేట్ ఫెయిత్! ఎంత గొప్ప విశ్వాసం! పౌలు గారికి మరణకరమైన సందర్భాలు ఎదురని మనం చూసినట్లయితే, మరి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లో అనేకమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదురొస్తాయి. అయినా కూడా అవేవి కూడా పౌలు గారిని మరి ఏమి చేయలేదు, ఏ హాని చేయలేదు. ఒకసారి ఓడ బద్దలైపోద్ది, సముద్రంలో వెళ్తా ఉంటే ఓడ బద్దలైపోద్ది, కానీ ఏ ఒక్కరు కూడా నశించరు. పౌలు గారితో పాటు అందరు సురక్షితంగా ఒడ్డును చేస్తారు. ఒకసారి మరి పౌలు గారిని చంపాలని ఆయన ఉన్న ఇంట్లో చుట్టుముడితే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఆయన ఏం చేస్తారంటే, ఆయన యొక్క విశ్వాస ఆరంభ దినాలు, సేవ ఆరంభ దినాలు, ఒక బాస్కెట్, ఒక బుట్టలో ఆయన కూర్చోబెట్టి ఆ యొక్క పట్టణం వెలుపల గోడ ఉంటుంది కదా, ప్రహరీ గోడ, పట్టణానికి ప్రాకారపు గోడ, ఆ ప్రాకారపు గోడ వెలుపల నుంచి ఆ బాస్కెట్ లో పెట్టి ఆయన్ని గోడ వెలుపల దించేస్తే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఒకసారి పౌలు గారిని దెర్బే, లుస్త్రా పట్టణంలో అక్కడ ఉన్నటువంటి యూదులు, అక్కడ ఉన్నటువంటి మిగతా వారందరూ కలిసి ఆయన పట్టణం నుండి వెలుపలకు లాగి కొట్టి చంపేసి వెళ్ళిపోతారు. చనిపోయాడని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అయితే విశ్వాసులు, బిలీవర్స్ వచ్చి ఆయన కోసం ప్రార్థన చేసి నీళ్లు చల్లినప్పుడు పౌలు గారు తిరిగి లేచి సంతోషంగా మనం ప్రభు కొరకు శ్రమ పడవలసి ఉన్నది అని వేరొక పట్టణంలోకి వెళ్ళి సువార్త బోధిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారిని అంతం చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. అయితే దేవుని మహాకృపను బట్టి ఆయన్ని ఏమి చేయలేకపోయారు. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. సో ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఇంతవరకు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఇప్పుడు కూడా కాపాడువాడుగా ఉన్నాడు, రాబో దినములను కూడా కాపాడే దేవుడుగా ఉన్నాడు. సో దట్ షుడ్ బి అవర్ ఫెయిత్. సో ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే, మోషే రెండవ తరం ఇజ్రాయేలీలకు ఆయన చేసినటువంటి బోధ,
ఆయన చేసినటువంటి ప్రసంగము అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు చేశాడు? దేవుడు మోషే ఇజ్రాయేల్ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొదటిగా నిబంధనలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పితరులకు చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు ఎలా విడిపించాడో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దాన్ని, ప్రత్యక్ష గుడారమును, యాజకత్వమును ఒక దేశంగా సంఘటితపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేస్తా వస్తా ఉన్నాడు. ఆ తర్వాత వారికి అరణ్య యాత్రలో ఇజ్రాయేలీలు చేసినటువంటి పొరపాట్లు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు ఎలాగో కాపాడుకుంటూ వచ్చాడో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పక్షి గద్ద తన పిల్లలను రెక్కల మీద మోసిన రీతిగా దేవుడే యెహోవా నిన్ను మోస్తూ వచ్చాడు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనానులోనికి ప్రవేశించినప్పుడు మనం ఎలాగ ఉండాలి? కనానులో వారిని అందరినీ సమూలంగా నిర్మూలించాలి. వారందరూ శరీరానుసారులు, లోకస్తులు, పాపమునకు మనం పురికొల్పుతారు. వారు మనలకు ఉరిగా ఉంటారు. కాబట్టి వారిని అందరూ నిర్మూలన చేయాలి. అన్ని జనుల ఆచారములను, విగ్రహములను మనం పూజింపకూడదు. మన దేవుడే యెహోవాకు ఒక ప్రత్యక్ష గుడారంలో ఏర్పరిచి ఆయన్ని ఆరాధించాలి. ఆయన మనకిచ్చిన నీతి సూత్రాలను పాటించాలి అని నొక్కి ఒక్కడి నుంచి మోషే చెప్తాడు. సో దిస్ ఈస్ వాట్ వి సీ ఇన్ డెట్రానమీ. చరిత్ర చెప్తాడు, ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చిన విధానాన్ని చెప్తాడు, ధర్మశాస్త్రాన్ని మరలా బోధిస్తాడు, ఆ యొక్క ప్రత్యక్ష గుడారము, యాజకత్వం, దేవుని ఎలాగ ఆరాధించాలి, ఆరాధన క్రమం చెప్తాడు. కనాన్లోనికి వెళ్ళిన తర్వాత వారు ఎలాగ ఉండాలో చెప్తాడు. అన్ని జనులను పూజింపవద్దని, వారి విగ్రహాలను మనం పూజింపవద్దని, వారితో వెయ్యి పొందుకొని వద్దని, వివాహములు చేసుకుని వద్దని చెప్తాడు. చూడండి, మోయాబులో ఉన్నప్పుడు ఏం జరిగింది? మోయాబు మన్యంలో ఉన్నప్పుడు మోయాబు స్త్రీలు ఏం చేశారు? మోయాబు స్త్రీలు ఇజ్రాయేల్ యొక్క యువకులను ప్రేరేపించి వారితో వ్యభిచారం చేసి, వారి దేవతల యొక్క విగ్రహములకు అర్పించినది వారు తినేటట్టు చేసి, తర్వాత వారి దేవతల దగ్గర వారి దేవతలకు మొక్కేటట్టు చేశారు. తద్వారా ఏం జరిగింది? దేవుని యొక్క కోపం ఇజ్రాయేల్ మీద రగులుకున్నది. అది ఒక ఆత్మీయ వ్యభిచారం. విగ్రహారాధన అనేటువంటిది వ్యభిచారంతో సమానం. సో తద్వారా ఏం జరిగింది? ఇజ్రాయేల్ ప్రజల మీద ఒక తెగులు వచ్చింది. దేవుని కోపం రగులుకొని అనేక మంది, వేల మంది చనిపోయారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. దేవుడు పాపాన్ని సహించడు కనుక ఆ రెండో జనరేషన్ ఇజ్రాయేలీలకు చెప్తా ఉన్నాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలాగున చేయకూడదు అని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ రెండు ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు తెలియచేస్తా ఉన్నాడు. లవ్ యువర్ గాడ్, మీ దేవుడే యెహోవాని ప్రేమించుడి, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడే యెహోవాని ప్రేమించుడి అని దేవుడు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. యూ షాల్ హ్యావ్ నో అదర్ గాడ్స్. యూ షాల్ లవ్ దై గాడ్ విత్ ఆల్ దైన్ హార్ట్, with all thine soul, with all thy mind, with all thy strength. Then రెండవది, obey your God. నీ యొక్క దేవునికి విధేయుడు అవు, నీ దేవునికి లోబడు, నీ దేవుణ్ణి వెంబడించు అని అవిధేయుడు కాకము అని చెప్తా ఉన్నాడు. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెట్రానమీ, ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, చరిత్ర. ఇజ్రాయెల్ యొక్క చరిత్ర మోషే ఇజ్రాయెల్ రెండవ తరం ఇజ్రాయెల్కి తెలియచేస్తా ఉన్నాడు. ఐగుప్తు నుంచి మోయాబు మన్యం వరకు దేవుడు ఎలాగ నడిపించాడు. దెన్ రెండవది చట్టాలు, అంటే మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రము యొక్క చట్టాలు, నీతి సూత్రాలు, నైతిక సూత్రాల గురించి తెలియచేస్తా ఉన్నాడు. మూడవది ప్రేమ. యూ షుడ్ లవ్ దైన్ గాడ్, యూ షుడ్ లవ్ యువర్ గాడ్. దేవుడిని ప్రేమించు. దేవుడు మనల్ని ఎలాగో ప్రేమించేంత వరకు కాపాడుతూ ఒక దేశంగా ఏర్పాటు చేస్తూ వచ్చాడో అలాగ నేను దేవుడైన యెహోవాని ప్రేమించు అని చెప్తా ఉన్నాను. తర్వాత ఎంపికలు అనగా రిజల్యూషన్స్, అంటే వారు ఏమి డెసిషన్స్ తీసుకోవాలి, వారు ఏ విధంగా ముందుకు సాగిపోవాలి,
వారు ఏ విధంగా దేవుని వెంబడించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మోషే సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత బోధన, ఇజ్రాయేలుకు బోధ చేస్తా ఉన్నాడు. యు షుడ్ డూ లైక్ దిస్. మీరు మీ తర్వాత మీ పిల్లలకు ఈ విషయాలన్నీ నేర్పించండి. పస్కా పండుగ అంటే నేర్పించండి. ఎర్ర సముద్రం ఎలాగ దాటారో నేర్పించండి. బండ నుండి మధురమైన జలం ఎలాగొచ్చిందో నేర్పించండి. యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో దట్ since then every Israel family, they diligently teach their children about all these things, the law of Moses, these 5 books, the parents, they used to teach to their children. అది మొదలుకొని వారు కనాన్లోని ప్రవేశించిన తర్వాత ప్రతి తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలకు తప్పక ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 5 పుస్తకాల గురించి వారి పిల్లలకు నేర్పించేటువంటి వారు. అది దేవుని యొక్క ఆజ్ఞ. మనం చూస్తాం దీన్ని ద్వితీయోపదేశ కాండంలో దేవుడే చెప్తాడు, మీ పిల్లలకి ఇవి నేర్పించండి, వారి కంఠభూషణములుగా ఉంచండి, వారి యొక్క మెడకు హారంగా ఉండాలి. నువ్వు పండుకున్నప్పుడు లేచినప్పుడు నీ పిల్లలతో నువ్వు వాటిని సంభాషించు అని దేవుడు చెప్పింది. సో ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మనం కనుక విడగొట్టుకున్నట్లయితే మనకు క్లియర్గా అర్థం అవడానికి మొట్టమొదటిది ఇజ్రాయేలీలు ప్రజలకు దేవుడు చేసినటువంటి మొట్టమొదటి బోధ, ఫస్ట్ టీచింగ్. అంటే టీచింగ్ అనొచ్చు, లేకుంటే దాన్ని మనం బోధ అనొచ్చు. అది 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనం చూస్తాం. 2వ భాగం చూసినట్లయితే ఇది 2వ బోధ, డీటెయిల్డ్ విస్తారమైనటువంటి బోధ. ఇజ్రాయేలుకు దేవుడు చేసినటువంటి మోషే చేసినటువంటి విస్తారమైన బోధ. అది 4వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది. 3వ భాగం చూసినట్లయితే ది ఫేర్వెల్ మెసేజ్ ఆఫ్ మోసెస్ టు ది ఇజ్రాయెల్, మోషే యొక్క వీడ్కోలు సందేశము. అంటే మోసే was about to die and he was giving farewell to the Israelites. So this is how we can divide the Deuteronomy into three parts. So if you see here, దీన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీరు దానికి ప్రతిగా విధేయత కలిగి ఉండండి అని చెప్తా ఉన్నాడు. So I am loving you, you are my children, chosen generation, royal priesthood, and in response you should obey my commandments అని చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చింది ఇజ్రాయేల్ ప్రజల మేలు కొరకే, మనందరి మేలు కొరకే, కానీ అది హాని కొరకు కాదు, నష్టం చేకూర్చడానికి కాదు. సో ఆ విధముగా దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సో ముఖ్యంగా ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఫెయిల్యూర్స్ కూడా మోషే వారికి జ్ఞాపకం చేస్తా వస్తూ ఉన్నాడు. మీరు మీ పితరులు అవిశ్వాసం చూపించారు, మీ పితరులు అవిధేయత చూపించారు, ధర్మశాస్త్రాన్ని మీరారు, పాపము చేశారు, తద్వారా అనేక మంది మీద తీర్పు వచ్చింది. తద్వారా 38 సంవత్సరములు పైగా అరణ్యంలో వారు ఇటు అటు తిరుగులాడుచు ఉన్నారు. అది వారి మీదకి వచ్చినటువంటి తీర్పు. కాబట్టి శరీర స్వభావం మంచిది కాదు, ఆత్మానుసారంగా నడుచుకున్నాలి, దైవ క్రమం అనుసరించి నడుచుకున్నాలి, ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాలి. ఆజ్ఞ అతిక్రమం యొక్క పాపం అని వాక్యం సవిస్తా ఉన్నది. ఏమైనటువంటి దేవుని వెళ్ళారా ఈ విధంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు మోషే ద్వారా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాలను తెలియచేస్తూ వచ్చాడు. సో మోషే was about to die and it was his farewell message. మోషే చివరి గడియలు 12 గోత్రాలను కూడా ఆశీర్వదిస్తాడు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో, మరియు మరణమునకు సిద్ధపడతాడు. సో ద్వితీయోపదేశ కాండంలో మనకు ముఖ్యంగా ఇంకా కనబడే విషయాలు ఏంటంటే ఆరాధన క్రమము, దైవ క్రమము. దేవుడు లేవి కాండంలో వారికి అనుగ్రహించినటువంటి ఆరాధన క్రమము, ప్రత్యక్ష గుడారం యొక్క ఆరాధన క్రమము. రెండవది పరిశుద్ధత. ఇజ్రాయేల్ ప్రజల్లో దేవుడు ఎక్కడక్కడ అపవిత్రతను అనుమతించలా.
మనం చూసుకుంటూ వస్తున్నాం కదా. నిర్గమాకాండం కావచ్చు, లేవికాండం కావచ్చు, సంఖ్యాకాండం కావచ్చు, ఎక్కడ పాపం కనపడిందో, ఎక్కడ అపవిత్రత కనబడిందో దాన్ని ఏం చేశాడు? కూకటి వేళ్ళతో సహా పెరిగి వేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్, అహరోన్ కుమారులు ఇద్దరు తప్పు చేశారు. ఎవరెవరు ఏం తప్పు చేశారు? తొలియాబు, అహరోను. ఆ అన్యాగ్నిని అర్పించినారన్న. వెరీ గుడ్. ఎవరెవరు వాళ్ళు? అన్య అగ్నిని అర్పించారు. క్రమాన్ని మీరారు, దైవ క్రమాన్ని మీరారు. ఎవరు వారు? వారి పేర్లు చేసి తొలియాబు నా నా మీద నాదాబు, అబీ. నాదు అవి వేస్తారు. సో వారు మీరితే ఏమయ్యారు? దాని పర్యవసానం ఏమైంది? చంపేసిన వెంటనే దేవుని యొద్ద నుంచి అగ్ని వచ్చి వారిని దహించి చంపేసింది. ఎక్కడ చనిపోయారు వాళ్ళు? ఎక్కడైతే పాపం చేశారో అక్కడే చనిపోయారు. మందిరం లోపలే చనిపోయారు. ఆ తర్వాత కోరాహు, దాతాను, అవిరాము అనేటువంటి ముగ్గురు వ్యక్తులు ఒక 250 మందిని వెంట పెట్టుకొని మోషేకు, అహరోనికి వ్యతిరేకంగా లేచి, మోషే మీతో మాట్లాడినా ఈ సమాజంలో అందరితో మాట్లాడుతూ ఉన్నాడు, అందరితో కూడా ఉన్నాడు, మిమ్మల్ని మీరే నాయకులుగా హెచ్చించుకుంటున్నారు అని తిరగబడ్డాం. అప్పుడేమైంది? వారినందరినీ దహించి వేస్తుంది దేవుని. భూమి రెండుగా విడిపోయింది. ముందుగా చీలి వారిని మృంగివేసి 250 మందిని హతమార్చారు. దాతాను, అవిరాము, కోరాహులు వారి కుటుంబాలన్నీ కూడా సజీవంగా భూమి లోపలికి వెళ్ళిపోయిన, మరలా భూమి నార్మల్గా అయిపోయింది. మిగతా 250 మంది మీదకి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి దహించి వేసింది. పాపాన్ని తుడిచివేసాడా లేదా? పాపాన్ని తొలగించాడా లేదా? సో మోయాబు మన్యంలో ఉన్నప్పుడు ఇజ్రాయేలీలు మిద్యాను స్త్రీలతో, మోయాబు స్త్రీలతో పాపం చేసి ఒక వ్యక్తి తన గుడారంలోనికి మోయాబు స్త్రీని తెచ్చిపెట్టుకుంటాడు. అప్పుడు ఫినెహాస్ అనేటువంటి యాజకుని కుమారుడు ఏం చేశాడు? బల్యం తీసుకొని వెళ్ళి ఇద్దరిని చంపేసేసి ఆ పాపము ఇజ్రాయెల్ సమాజం నుంచి నిర్మూలించేశాడు. పరిశుద్ధ దినాన్ని పాటించకపోతే, సబ్బాతు దినాన్ని పాటించకపోతే, అతిక్రమిస్తే వారిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు. వ్యభిచారం మంది పట్టబడితే రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు. దేవుడు పాపాన్ని అనుమతించలా. దేవుడు పాపాన్ని సహించలా. మనము లేవికాండంలో మనం చదువుకుంటూ వచ్చాం. పరిశుద్ధత అనేటువంటి మాట అనేక సార్లు వచ్చిందని మనం చూసుకున్నాం. పరిశుద్ధ గ్రంథము లేకుంటే పవిత్రమైనటువంటి గ్రంథం అని కూడా లేవికాండానికి మనం పేరు పెట్టుకున్నాం. ఎన్నో మార్లు ఆ యొక్క మాట వచ్చింది. చాలా సార్లు వచ్చింది. 20 సార్లు పైగా, 30 సార్లు, 25, 26 సార్లు, కరెక్ట్ ఏదో నాకు నంబర్ గుర్తులేదు. అన్ని సార్లు వచ్చింది. అన్ని సార్లు దేవుడు ఎందుకు చెప్పాడు అని అంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండి. చూడండి, లెవిటికస్ చాప్టర్ 24, I think 24వ అధ్యాయం 8వ వచనం. లెవిటికస్ చాప్టర్ 24 verse 8. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇజ్రాయేలు యొద్ద దాన్ని తీసుకుని నిత్యం యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. ఓకే, వెయిట్ 20వ అధ్యాయం ఉంది చూడు. ఓకే, 27వ వచనం. 7వ వచనము, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులైండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. రైట్. 20 చాప్టర్ 7th వర్స్. 20 chapter 7 verses. చాప్టర్ 7 and 8.
రైట్. ఓకే, చాప్టర్ 20 వర్స్ 7. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులైనడి, నేను మీ దేవుడైన యెహోవాను. ఇంకొక చోట అహరోను గురించి 26 వచనం అన్న. అహరోను గురించి కూడా చెప్తాడు. యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉన్నట్లు అన్ని జనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. వెరీ గుడ్. సో ఇది కూడా చెప్తాడు. అహరోను గురించి కూడా ఒక మాట చెప్తాడు. నేను అహరోనును పరిశుద్ధపరిచి ఉన్నాను, అతన్ని మీరు పరిశుద్ధముగా ఎంచుడి, మీ దేవుడైన యెహోవా నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని అంటాడు. ఈ విధంగా పరిశుద్ధతను గురించి దేవుడు నొక్కి వక్కానికి చెప్తాడు. సో కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుణ్ణి ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండం మనకేం సెలవిస్తుందంటే, మనం దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మతో, సత్యంతో, ఉద్వేగభరితంగా, సంతోషంతో, మరి ప్యాషనేట్ గా దేవుని మనం ఆరాధించాలి. తర్వాత పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి అని ఈ యొక్క గ్రంథం మనకి సెలవిస్తా ఉన్నది. సో ఈ యొక్క గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు వారి యొక్క పిల్లల భవిష్యత్తు గురించి వారు ఏం చేస్తా ఉన్నారు? వారు ఆందోళన చెందుతా ఉన్నారు. పిల్లల భవిష్యత్తు, మా పిల్లల పరిస్థితి ఏంటి, మరి అక్కడ ఎలా ఉంటుంది, అనాకీములు ఉన్నారు, మరి మా పిల్లలు వారిని ఎదుర్కొనలేరేమో అని భయపడుతూ ఇది సాకు చెప్పి వారు కనాను దేశంలోనికి వెళ్ళడానికి నిరాకరిస్తూ ఉన్నారు. మేము తిరిగి మరలా ఐగుప్తుకు వెళ్ళిపోతాం అని చెప్తూ ఉన్నారు. మేము ఇంకొక నాయకుడిని ఏర్పరచుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతాం అని చెప్తా ఉన్నారు. అయితే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను ముందుకు సాగిపోనిచ్చారు. సో ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మోషే తన యొక్క బలహీనతలను కూడా ఒప్పుకుంటున్నాడు. ఇజ్రాయేల్ బలహీనతను ఒప్పుకుంటున్నాడు, తన యొక్క బలహీనతను ఒప్పుకుంటూ ఉన్నాడు. ఒప్పుకొని దేవుని కృప కొరకు వేడుకుంటూ ఉన్నాడు. అవ్వా, ఈ ప్రజలను మీరు నడిపించండి, నేను మరి ఆ యొక్క పర్వతం మీద నేను చనిపోనన్నాను అని చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద గ్రేటెస్ట్ క్వాలిటీ వాట్ వి సీ ఇన్ మోసెస్ వాస్, మోషేలో మనం చూసేటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే, మోషే దేవుని ఎదుట సాగిలపడతాడు. మోషే దేవుని కృప కొరకు వేడుకుంటాడు. ప్రభువా, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం, నీవు లేనిదే నేను నడిపించలేను అని అంటాడు. 100% సరెండర్ అయిపోతాడు. సో అంత మాత్రమే కాదు, మోషే తన బలహీనతలను కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు. కాదేశ్ బర్నియాలో మోషే చేసినటువంటి ఆ పొరపాటును ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రభువా, ఇజ్రాయేలీయుల ఎదుట నేను నిన్ను అపవిత్రపరిచాను, నిన్ను పరిశుద్ధపరచలేదు, నన్ను నేను హెచ్చించుకున్నాను, నేను హెచ్చించలేదు, కోపగించుకున్నాను, బండితో మాట్లాడమంటే కర్రతో కొట్టాను, 2 మార్లు కొట్టాను, ద్రోహులారా అని ఇజ్రాయేల్ ప్రజలను అన్నాను. ప్రభువా, నన్ను క్షమించు అని మోషే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మరి దేవుని ఎదుట సమాధానం పడేటువంటి వాడు ఉన్నాడు. దట్ మీన్స్ ఎ బిలీవర్ షుడ్ ఆల్వేస్ ఎగ్జామిన్ హిజ్ లైఫ్. ఒక విశ్వాసి తన యొక్క జీవితం అన్నిటిమో పరీక్షించుకుంటూ ఉండాలి. పరీక్షించుకుంటూ మనకు దేవుడు, ఇదిగో ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు, ఈ విషయంలో నువ్వు పొరపాటు చేసావు, ఈ విషయంలో నువ్వు వెనకబడిపోయావు, ఇది కరెక్ట్ కాదు, ఇది దైవ క్రమం కాదు, ఇది వాక్యానుసారమైనది కాదు, ఇది పరిశుద్ధమైనది కాదు, ఇది ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నది, ఆజ్ఞని మీరావు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తే మనం ఏం చేయాలి? మోషే వల్లే యథార్థంగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మనము దేవుని ఎదుట సమాధాన పడాలి. ప్రభువా, నన్ను కరుణించు, ప్రభువా, నన్ను క్షమించు, ఈ విషయంలో నేను పొరపడ్డాను, ఆజ్ఞని మీరాను, పరిశుద్ధునిగా ఉండలేకపోయాను, అపవిత్రమైనది ముట్టుకున్నాను, అపవిత్రమైనది చేశాను, మాట్లాడకూడని మాటలు మాట్లాడాను, కోపం చూపించకూడదు కోపం చూపించాను అని మనం దేవుని దగ్గర సమాధానం పడాలి. మోషే వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ రిపెంటెన్స్. మోషే వాజ్ మ్యాన్ ఆఫ్ హ్యూమిలిటీ. మోషే నైలంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు. మోషే సాష్టాంగ పడేటువంటి వాడు. మోషే పరిశుద్ధంగా జీవించాలని తాతహలాడేవాడు. నేను జీవించాలి, ఇజ్రాయేల్ ప్రజలు జీవించాలి. మోషే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించాలని ఆరాటపడేటువంటి వాడు. మోషే తన పొరపాట్లను
ఒప్పుకోవడానికి వెనకాడేవాడు కాదు, ముందుండేవాడు, వెంటనే వాటిని ఒప్పుకొని సరి చేసుకునేవాడు. ఇజ్రాయేల్ ప్రజలకు ఒక మాదిరిగా ఉన్నాడు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ Deuteronomy అండ్ ఆల్సో ఫ్రమ్ మోసెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం అయితే మనం వచ్చే క్లాస్లో మొదటి భాగాన్ని మనం చూసుకుంటాం. 1 నుంచి 3 అధ్యాయాలు. సో అందులో మోషే ఇజ్రాయేలీయులకు చేసినటువంటి మొదటి బోధ, దాని గురించి మనం నేర్చుకుంటాం. అందరూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనసారా వేడుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ రామచంద్రయ్య టు ప్రే అండ్ క్లోజ్. ఓకే అండి.